ఈరోజు మనము తెలియజేయమనగా మన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరే పిల్లలకు రేపే తుది దినం, రేపు లాస్ట్ డేట్, రేపటితో అడ్మిషన్లు ముగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని ఈ గడువు ముగించకముందే ఎక్కడ కూడా చేరనీయకుండా ఉండడం చూసుకొని ప్రతి పిల్లోడి ఏదో కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చేర్చి వాళ్ళకు కావాల్సిన చదువును ఎప్పించాల్సింది బాధ్యత ప్రతి పెద్దవాళ్ళది ఉంది. కాకపోతే ఈ మన కాలేజీలో ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈసారి దగ్గర 150 పిల్లలకు పిల్లలు చేరినారు. మన కాలేజీలో అన్ని వసతులు సౌలభ్యంగా ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు లెక్చర్స్ ఉన్నారు. మనకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించింది. మధ్యాహ్న భోజనం అయితేమి, పుస్తకాలు అయితేమి, అమ్మఒడి, తల్లి వందనం పేరుతో పిల్లలకు కావాల్సిన వసతులను కల్పించింది. కాక ఇప్పుడు ఈ డ్రాప్ అవుట్స్ కూడా 10th పాస్ అయ్యి ఎక్కడ చేరకుండా నిలిచి ఉన్న పిల్లల్ని కూడా మనము బాగా వెతికి ప్రతి ఒక్కరి దగ్గర కలిసి ఏ ఒక్కరు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరిని కాలేజీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మన కాలేజీ యొక్క స్ట్రెంత్ ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి 350 పైన ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా ప్రయత్నించి మిగిలిన వాళ్ళని చేస్తాం. కాలేజీ అనేది చాలా పాత బ్రాండెడ్ కాలేజీ ఇది. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అనే గ్రూపులు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలలో ఉన్నాయి. ఈసారి గవర్నమెంట్ రీస్ట్రక్చర్ కింద కొన్ని గ్రూపులను మార్చి హెచ్ఎల్సి లాంటి గ్రూపులను దాన్ని మార్చివేసి హెచ్ఈసిలోగా మార్చింది. అందులో లాజిక్ అనే గ్రూప్లో కింద పెట్టకుండా దాని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కింద 24 సబ్జెక్టులు, లాంగ్వేజెస్, మెయిన్ సబ్జెక్ట్స్, మైనర్ సబ్జెక్ట్స్లను అంతా కలిపి 24 సబ్జెక్టులను ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్, బయాలజీ వాళ్ళైతే మ్యాథ్స్ వాళ్ళైతే బయాలజీని కూడా ఎలెక్టివ్ సబ్జెక్ట్లో తీసుకోవచ్చు. కాబట్టి ఈసారి ప్రతి కాలేజీలో ఎంఈసి అనే గ్రూప్ కూడా, ఎంపీసీ అనే గ్రూప్ ఉండే చోట ఎంఈసి అనే గ్రూప్ కూడా నడపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా మంచి చదువును గవర్నమెంట్ కాలేజీల ద్వారా కూడా పొందవచ్చు. గవర్నమెంట్ కాలేజీలో చేరితేనే ఇంకా మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో ఉండే వసతులు వేరే ఎక్కడ ఉండవు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే మన గవర్నమెంట్ కాలేజీలో బలపరిచి గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్న ప్రతి ఒక్క వసతిని చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే ఈసారి కాలేజ్ యొక్క టైం కూడా 9 to 5గా మార్చింది. ఈ విషయంలో అయితే నేను మన గవర్నమెంట్ ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని కూడా కలిసినాము. ఇది ఒక స్టేటెడ్ పాలసీ ఉండగా ప్రతి చోట కూడా ఈ సమస్య పిల్లలకు ఉంటుంది. 4 గంటల తర్వాత వెళ్ళిపోయే పిల్లలు లాస్ట్ పీరియడ్ను కోల్పోతారు. కాబట్టి డిఎంను కానీ ఆర్ఎంను కానీ కూడా కలిసినాము. వాళ్ళు కూడా మాట ఇచ్చారు, ఖచ్చితంగా మేము పిల్లల యొక్క చూసి బస్సు టైమింగ్ కూడా మారుస్తామని ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 9 to 5 వరకు కాలేజీలో ఉండి మంచి విద్యను పొందాల్సిన అవసరం ఉంటుంది. ఏ టైం మన 9 to 5 అనేది మంచి అన్ని వసతులు ఉండే టైం. అది ప్రతి విలేజ్ నుంచి కూడా బస్సులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ క్లాసు పోగొట్టుకోకుండా ఖచ్చితంగా అన్ని క్లాసులు హాజరు కావాల్సి ఉంటుంది.